వస్తువుల్ని నిల్వ చేయక సమయానికి మార్కెట్లోకి తెచ్చి అమ్మే వ్యక్తి దైవ అనుగ్రహానికి అర్హుడవుతాడు. అతనికి అల్లా పుష్కలంగా జీవికను ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. దైవ మార్గంలో ఖర్చు వల్ల, సదకా వల్ల, దాన ధర్మాల వల్ల సంపాదనలో కొరత అనేది ఏర్పడదు. మోక్షాన్ని ప్రసాదించేది గోప్యంగాను, రహస్యంగాను, బయటికి బహిర్గతంగాను దైవం పట్ల తక్కువ పాటించడం, దైవభీతి పాటించడం, ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్షాన్ని ప్రసాదించేది ప్రమోదంలోను సదా సత్యమే పలకడం, ఎల్లకాలం నిజమే మాట్లాడటం, నిజమే చెప్పడం, ఇది మోక్షానికి చేరుస్తుంది. మోక్షాన్ని ప్రసాదించేది కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కలిమిలో, లేమిలో ఎల్లవేళలా మధ్యస్థ మార్గాన్ని అవలంబించడం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎవరు సహన గుణాన్ని అలవర్చుకోగోరుతారో, ఎవరైతే సహనాన్ని పాటించాలని అనుకుంటారో అల్లా వారికి సహనాన్ని ప్రసాదిస్తాడు. సహనం కంటే మేలైనది, ఇతోధికంగా మేలును కలిగించేది మరొక దైవవరం లేదు అని ఇస్లాం తెలియజేస్తుంది. సహనం, ఓపిక అనేది ఇదొక దైవవరం అని ఓపికకు సంబంధించి అనేక వాక్యాలు ఖురాన్లో, ఇస్లాంలో చెప్పడం జరిగింది. దాసుడు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోసం అల్లా వైపుకు మరలినప్పుడు అల్లాకు కలిగే సంతోషం ఒక ఒంటెపై ఆధారపడి జీవించే వ్యక్తి ఆ ఒంటెను కోల్పోయి తిరిగి మళ్ళీ దాన్ని అకస్మాత్తుగా పొందినప్పుడు పొందే సంతోషం కంటే ఎంతో అధికంగా ఉంటుంది. ఒక దాసుడు తప్పు జరిగిపోయిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అల్లా వైపు క్షమాపణ కోసం అల్లా వైపు తిరిగి క్షమాపణ అడిగినప్పుడు. మంచి పనిని ఏమాత్రం హీనంగా భావించవద్దు. మంచి పని ఏదైనా సరే దానిని హీనంగా భావించవద్దు. అది ఏదైనా సరే నీవు నీ సోదరుడిని నవ్వుతూ పలకరించడం కూడా ఒక పుణ్యకార్యమే. నీ చెదలోని నీరు నీ సోదరుని కడుపులో పోయడం కూడా సత్కార్యమే. నీ దగ్గర ఉన్నటువంటి నీరు నీ యొక్క సోదరుడు లేదా సోదరికి తాగిపీయటం కూడా, వారి కడుపులోకి పంపించడం కూడా, అది కూడా సత్కార్యం, పుణ్యకార్యం. అల్హమ్దులిల్లా. ఎవరు తన సోదరునికి అవసరం ఉన్నప్పుడు తోడ్పడతారో